మమ్మల్ని మునిగిపోనివ్వవు. ఎందుకంటే నీ మాటను బట్టి అడిగేశాం. తెలిసి తెలియక అటు ఇటు చూసి మునిగిపోసాగిన పరిగెత్తుకుంటా వచ్చి మమ్మల్ని లేవనెత్తుతావు. ఎందుకంటే అది నీ నమ్మకత్వం ప్రభా. నిన్ను నమ్మి అడిగేసినందుకు గాను నీ నమ్మకత్వం, నీ విశ్వాస్యత అది. మా బిడ్డలకు ఆగ్రహింపునిచ్చినందుకు స్తోత్రం, మాకు ఆగ్రహింపునిచ్చినందుకు స్తోత్రం నా ప్రభువా. మరి పిలిచిన నీవు నమ్మదగిన దేవుడు తోడై ఉన్నాం. మేమును మా ఇంటి వారు ఆశీర్వదించబడినట్లు అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కేసులు, సమస్యలు, ఇంట్లో కుటుంబ సభ్యుల రోగాలు, ఉద్యోగ ప్రయత్నంలో పిల్లల ఇబ్బందులు, గొడ్రాండ్ర పరిస్థితి ఇదంతా లేకుండానట్లుగా, ఇదంతా తొలగిపోవునట్లుగా మేము ఆశీర్వదించబడిన వారమై ఇతరులకు కూడా దీవెనకరమగునట్లుగా మమ్మల్ని కనికరించి మమ్మల్ని మోషేలుగా తీర్చిదిద్దమ్మా. కుటుంబాలకు దీపాలుగా, సమాజాలకు దీపాలుగా, సంఘాలకు దీపాలుగా మమ్మల్ని మార్చమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తాం. కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఈ చైతన్యం ఉండేటట్టు సహాయం వచ్చాయి. కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఇలాంటి గ్రహింపు ఉండేటట్టు సహాయం ఇచ్చాయి. కృపతో జ్ఞాపకం చేసు, కనికరించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి.